హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నటుడు నాగచైతన్య ఇటీవల జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమురా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ సినిమాలను శోభిత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున వెంకటేష్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని వాటిని 100 సార్లు చూశానని తెలిపారు. సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కెరియర్పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా నాగచైతన్య జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమురా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాల గురించి, తన వ్యక్తిగత జీవితాల గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో జగపతిబాబు ర్యాపిడ్ ఫైర్ సెషన్ భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడంతో నాగచైతన్య ఆసక్తికరమైన సమాధానాలను వెల్లడించారు. నీకు ఇష్టమైన 2 సినిమాలు ఏవి? 100 సార్లు చూసిన ఆ సినిమాలు, బోర్ కొట్టవనే సినిమాలు ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ తన తండ్రి నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడుతా సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. అదేవిధంగా తన మామయ్య వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కూడా నాకు చాలా ఇష్టమని, ఈ 2 సినిమాలు ఎన్నిసార్లు చూడమన్నా చూస్తాను, అసలు బోర్ కొట్టవు అంటూ సమాధానమిచ్చారు. నాగచైతన్య ఇలాంటి సమాధానం చెప్పడంతో అబ్బో 2 సినిమాలు కూడా మీ వాళ్లవే కదా అంటూ సరదాగా కామెంట్లు చేశారు. ఇకపోతే ఇది లేకపోతే క్షణం కూడా ఉండలేను అని భావించేది ఏది అంటూ మరో ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ శోభిత లేకపోతే ఒక క్షణం కూడా తాను ఉండలేనని శోభిత గురించి ఈయన సమాధానమివ్వడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా నాగచైతన్య చెప్పిన సమాధానం పట్ల విభిన్న రీతిలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక నాగచైతన్య శోభితను 2వ వివాహం చేసుకున్న నేపథ్యంలోనే ఈయన కామెంట్లపై కాస్త విమర్శలు కురిపిస్తున్నారు. నాగచైతన్య ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చి శోభితను 2వ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్టులతో బిజీగా చేతూ ఇక నాగచైతన్య వ్యక్తిగత జీవితం పక్కన పెట్టే వృత్తిపరమైన విషయానికి వస్తే, నాగచైతన్య చివరిగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత నాగచైతన్య మరో 2 ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కార్తీక్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న షూటింగ్ పనులలో నాగచైతన్య ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు కొరటాల శివతో కూడా మరో సినిమా చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమా పట్ల ఎక్కడా అధికారిక ప్రకటన మాత్రం వెలువబడలేదు. సింగపూర్ క్రైమ్లో కీర్తి సురేష్ సంతోషమే వేరన్న మహానటి నాగచైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆయన అభిమానులు, నెటిజన్లు ఈ విషయాలపై భిన్న రీతిలో స్పందిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన విషయాలపై చైతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.